నాయుడు గారి ఫ్యామిలీ. ఇప్పటికైతే నాయుడు గారి పాటే అధికంగా ఉంది, 6651. ₹10 పెంచారు వాళ్ళు. 3 6లు 1 6661. కరెక్టే 6661. 3 6లు 1 6700. గోవింద్ నాయుడు గారి పాట 6700. నాయుడు గారి పాట 6700. కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ ఒక్కసారి రౌండ్ ఫిగర్ చేసేసారు. 6700 నాయుడు గారి పాట ఒకటోసారి. 6700 నాయుడు గారి పాట ఒకటోసారి. శివపుత్ర గణేష్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవరాత్రోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు. రేపు విఘ్నేశ్వరుడు నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా దత్తాత్రేయ కాలనీ వీధుల గుండా వినాయక సాగర్ ప్రాంగణంలో నిమజ్జనం జరుగుతుంది. భక్తులు రేపు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ విఘ్నేశ్వరుడిని కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. 6700 నాయుడు గారి పాట ఒకటోసారి. 6700 రెండోసారి. ఆ ప్రసాదం ఎవరికి ప్రాప్తం ఉందో తెలియదు. 6700 నాయుడు గారి పాట రెండోసారి. గోవిందరావు గారి పాట +1 6701. గట్టిగా చెప్పండి. 6701 గోవిందరావు గారి పాట. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి. 6711. 6711. 6701 గోవిందరావు గారు చెప్తే 6711 చెప్పారు. మేడం పేరు చెప్పలేదు ప్లీజ్. వాసు గారి ఫ్యామిలీ. ఓకే వాసు గారి ఫ్యామిలీ 6711. 6911 గోవిందరావు గారి పాట 6911. గట్టిగా చెప్పండి. మీరు ఎంకరేజ్ చేయండి ప్లీజ్. 6711. 6711. ఒకటోసారి 6711. సారీ 6000 క్షమించండి 6911. 6911. 6911. 7011 రూపాయలు. గట్టిగా చెప్పండి ఒక్కసారి. 7011 రూపాయలు. 7011 రూపీస్. 7011 రూపాయలు నాయుడు గారి పాట. నాయుడు గారు వదిలేటట్లేదు కానీ 7011 రూపాయలు. సారీ 7011 రూపాయలు ఒకటోసారి నాయుడు గారి పాట. మళ్ళీ 10 రూపాయలు పెంచారు వాసు గారి ఫ్యామిలీ. 7021 రూపాయలు. 7021 రూపాయలు ఒకటోసారి వాసు గారి ఫ్యామిలీ. విజేతని ఇప్పుడు మీ లడ్డూతో పాటు ఈ యూత్ అంతా ఎత్తుకొని ఊరేగించేటట్టున్నారు. తప్పకుండా. వెరీ గుడ్. మా తీర్మానం మేము కూడా తీర్మానం వాయిస్తాం. మా ఆర్టిస్ట్ అందరినీ వెళ్తే మీరు రావాలి. మా కళాకారులందరినీ వెళ్తే మీకు ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. 7021 రూపాయలు వాసు గారి ఫ్యామిలీ. ప్రస్తుతానికి అదే హైయెస్ట్. ఒకటోసారి 7021. 7051. గట్టిగా చెప్పండి. 7051. పవన్ సార్ 7051 రూపాయలు. గోవిందరావు గారి పాట 7051 రూపాయలు.
7,501 రూపాయలు. నాయుడు గారి పాట. నాయుడు గారు వదిలిపెట్టలేదు, మళ్ళీ చెప్తున్నా మీరు. నాయుడు గారు 7,501 రూపాయలు ధర నిర్ణయించారు. 1,116తో ప్రారంభమైంది ఆక్షన్. అది 7,501 రూపాయకి చేరుకుంది. మరొకసారి చెప్తున్నాను, మీరు చేసే మంచి కార్యం వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని, స్ఫూర్తినిస్తుంది సార్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. రియల్ ఎస్టేట్ ఒక కుదిపిన సమయంలో బాలాపూర్ లడ్డు 9 లక్షలకు కూడా పోయింది. అంటే మన చిన్న లడ్డు లక్షల విషయం మాట్లాడలేదు. మీరు ఎంత చేసినా వాళ్ళకి ఒక శక్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరొకసారి పెద్ద మనసుతో ఇంకెవరైనా పాల్గొనాలంటే పాల్గొనొచ్చు. 7,501 రూపాయలు నాయుడు గారి పాట. ప్రస్తుతానికి అదే అత్యధికం. 7,501 ఒకటోసారి. 7,501 ఒకటోసారి. మా ఆర్టిస్ట్ ఎక్కడైనా వేదిక మీదకి రావాలి ప్లీజ్. శ్యామ్ గారు, శ్రీనివాస్ గారు, శ్యామ్ గారు ఎక్కడైనా వేదిక మీదకి రావాలి. 7,501 రెండోసారి. 7,501 రెండోసారి నాయుడు గారి పాట. 8,001 8,001 రూపాయలు గోవిందరావు గారి పాట. గోవిందరావు గారి పాట 8,001 రూపాయలు. దత్తాత్రేయ కాలనీ లడ్డు ఈసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కాలనీ లడ్డు 8,001 రూపాయలు. 8,001 ఒకటోసారి. గోవిందరావు గారి పాట 8,001 రూపాయలు. 8,001 రెండోసారి. గోవిందరావు గారి పాట 8,001 రెండోసారి. పోయేటట్టుగా ఉంది లడ్డు. ఒకే ఒక చిన్న అవకాశం మిగిలిపోయింది. గోవిందరావు గారు 8,011 రూపాయలు. 8,011 రూపాయలు నాయుడు గారి పాట. 8,011 ఒకటోసారి. 8,011 నాయుడు గారి పాట ఒకటోసారి. వాసు గారి ఫ్యామిలీ ఇంకేంటి, ముగ్గురికే ఉంది కాంపిటీషన్. ఇంకా రీచ్ అయ్యేవారు ఎవరు లేనట్టున్నారు. ముగ్గురులో ఎవరి ప్రార్థన ఉందో తెలియదు మరి. 8,011 ప్రస్తుతానికి నాయుడు గారి పాట ఒకటోసారి. 8,011 రూపాయలు. 8,011 రెండోసారి. 8,011 రెండోసారి నాయుడు గారి పాట. శివపుత్ర గణేష్ అసోసియేషన్ వారి లడ్డు. విఘ్నేశ్వరుడి చేతి స్పర్శతో పునీతమైనటువంటి లడ్డు. అతి పవిత్రమైన 6 కేజీల ఈ లడ్డూని సొంతం చేసుకోవాలంటే 8,011 పైన ఎవరైతే పాడతారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 8,011 రెండోసారి. ఇలా మా అన్న చెప్తున్నాడు, ఇలాంటి అదృష్టం మళ్ళీ మాత్రం రాదండి. నిజంగా నేను మర్చిపోయాను, తను చక్కగా గుర్తు చేసిన అక్కడి నుంచి వచ్చి. ఇలాంటి అదృష్టం మాత్రం నిజంగా మళ్ళీ రాదు. సంవత్సరానికి ఒకే ఒక్కసారి వస్తుంది. అలాంటి అవకాశం మరి ఎవరికి దక్కుతుందో చూడాలి. 8,011 నాయుడు గారి పాట. ప్రస్తుతానికి అదే అత్యధికం. 8,011 రూపాయలు. 8,021 రూపాయలు గోవిందరావు గారి పాట. గట్టిగా చప్పట్లు ప్లీజ్. నచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మరి వాళ్ళకి ఇంకా. 8,021 రూపాయలు గోవిందరావు గారి పాట ఒకటోసారి. ఎవరు అంకుల్దా? గట్టిగా చెప్పండి. 9,021
రూపాయలు. గారి పాట 10,001 రూపాయి. నాయుడు గారి పాట. నాయుడు గారు వదిలేటట్లేదు. అంకుల్ చూసి ఒకేసారి 8,000 నుంచి 9,999 చెప్పినా కూడా 10,001 అంటారు. నాయుడు గారు వదిలేటట్లేదు. 10,001 రూపాయి. 10,001 రూపాయి గోవిందరావు గారి పాట ఒకటోసారి. నాయుడు గారి పాట సార్ నాయుడు గారి పాట 10,001 రూపాయి. సారీ సార్, ఇలాంటి అదృష్టం మాత్రం మళ్ళీ రాదు. మంచి తరుణం మెచ్చిన దొరకదు. 6 కేజీల అత్యద్భుతమైన లడ్డు, విఘ్నేశ్వరుడు చేతి స్పర్శతో పునీతమైనటువంటి లడ్డు. ఈ లడ్డూని 10,001 రూపాయికి నాయుడు గారు అత్యధిక ధర పలికి ఉన్నారు. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మరొకసారి మీ అందరికీ ఆ విఘ్నేశ్వరుడి కృపా కటాక్ష వీక్షలు అందరికీ ఎల్లవెల్లలా ఉండాలని మరొకసారి ఆ దేవుని వేడుకుంటూ 10,001 రెండోసారి 10,001 రెండోసారి నాయుడు గారి పాట 10,001 రూపాయి. 10,001 రూపాయి రెండోసారి. అత్యద్భుతమైన విఘ్నేశ్వరుడి చేతిలోని 6 కేజీల లడ్డు, ఆ స్వామి చేతి స్పర్శతో పునీతమైనటువంటి లడ్డు. దాన్ని సొంతం చేసుకోవడానికి నాయుడు గారు పలికిన అత్యధిక ధర 10,001 రూపాయి. నిజంగా వాళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినప్పటికీ మీరు ఇంత వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న మంచి పనికి ఈ ఉత్సాహం మరింత నెక్స్ట్ ఇయర్కి రెట్టింపై ఇంకా వైభవంగా వాళ్ళు ఈ నవరాత్రోత్సవాలు చేయడానికి 10,001 నాయుడు గారి పాట ఒకటోసారి. నాయుడు గారి పాట 10,001 రూపాయి ఒకటోసారి. రెండోసారి నాయుడు గారి పాట 10,001 రూపాయి. రెండోసారి నాయుడు గారి పాట 10,001 రూపాయి. 10,001 రూపాయి నాయుడు గారి పాట రెండోసారి. 10,021 గోవిందరావు గారి పాట. వాళ్ళ అబ్బాయి పలికాడు. మరి ఆ విఘ్నేశ్వరుడు పలికించాడో తెలియదు కానీ వాళ్ళ అబ్బాయి పలికాడు. 10,021 రూపాయి గోవిందరావు గారి పాట. 10,051 నాయుడు గారి పాట. 10,051 నాయుడు గారి పాట. 10,051 ఒకటోసారి. దయచేసి మా కళాకారులు వేదిక మీదకి రావాలి. శ్యామ్ గారు, శ్రీనివాస్ గారు, వేణు గారు. 10,051 మళ్ళీ నాయుడు గారి పాటే హైయెస్ట్. ఒకటోసారి నాయుడు గారి పాట 10,051 రూపాయి. రెండోసారి 10,051 రెండోసారి నాయుడు గారి పాట. దయచేసి మా ఆర్కెస్ట్రా మిత్రులు వేదిక మీదకి రావాలి. కళాకారులు శ్యామ్ గారు, శ్రీనివాస్ గారు. శ్యామ్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి ప్లీజ్. శ్యామ్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి ప్లీజ్. రిథమ్ ప్లేయర్ శ్యామ్. 10,051 రెండోసారి. శివపుత్ర గణేష్ అసోసియేషన్ వారి లడ్డు వేలంపాట. ఈ సంగీత విభాగం రోజు ఈరోజు నవరాత్రోత్సవాల్లో వాళ్ళు ప్రతి ఏడు కూడా వాళ్ళు అందరు గణేష్లతో నిమజ్జనం చేయకుండా ఒకరోజు ముందుగా ప్రత్యేకంగా వాళ్ళు బాజా భజంతులతో మేళతాళాలతో తీసుకెళ్ళి ఒకరోజు ముందు నిమజ్జనం చేస్తారు. వీళ్ళ ఆనవాయితీది. ఆ రోజు ఉండే రద్దీని తట్టుకోలేక ఒకరోజు ముందు ప్రశాంతంగా వీళ్ళు వినాయకుడు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అదే ఆనవాయితీగా రేపు అంటే భాగ్యనగర్ గణేశోత్సవ సమితి నిర్ణయించింది మాత్రం 22వ తేదీ బుధవారం. కానీ రేపు సాయంత్రం 4 గంటల నుంచే మన వినాయకుడు ఊరేగింపు వైభవంగా జరిగి వినాయక సాగర్లో నిమజ్జనం జరుగుతుంది. భక్తులందరూ కూడా రేపు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఆ విఘ్నేశ్వరుడితో పాత్రలు అవుతారని ఒకసారి సవినయంగా తెలియజేస్తూ నాయుడు గారి పాట 10,051 రెండోసారి. 6 కేజీల అద్భుతమైన లడ్డు, విఘ్నేశ్వరుడి చేతి స్పర్శను తాకి పునీతమైనటువంటి లడ్డు. ఈ లడ్డును సొంతం చేసుకోవడానికి నాయుడు గారు
10,051 రూపాయలు చెప్పారు. అది చాలా ఎక్కువనే మేము కూడా అనుకుంటున్నాం. అయినప్పటికీ దాన్ని 1,116లతో 10,051 దాకా తీసుకెళ్లారు. కేవలం మీరు చేసేది వాళ్ళని ఎంకరేజ్ చేయడమే. వాళ్ళు చేసే మళ్ళీ ముందు ముందు చేసే కార్యక్రమాలకి స్ఫూర్తిగా మాత్రమే నిలుస్తుందని సవినయంగా పెద్దలందరికీ తెలియజేస్తూ 10,051 వాసు గారి ఫ్యామిలీ, గోవిందరావు గారి ఫ్యామిలీకి చివరి అవకాశం ఉంది. మంచి తరుణం మించిన దొరకదు, ఆలోచించిన ఆశాభంగం. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అవకాశం ఉంటుంది. 10,051 రెండోసారి. ఆలోచించుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నాం. 10,051 రెండోసారి. ఇందులో పార్షాలిటీ ఏం లేదు. ఎవరికి మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్న వాళ్ళు చివరి అవకాశం, చివరి అవకాశం 10,051. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను చివరి అవకాశానికి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది చివరి అవకాశానికి. నేను 10 లెక్క పెట్టే లోపు ఎవరైనా చెయ్యెత్తితే ఆగుతుంది వేలం పాట, లేకపోతే నాయుడు గారి సొంతం అయిపోతుంది. మీరందరూ కూడా కౌంట్ చేయండి నాతో పాటు. 1 2 3 4 5 6 7 అమ్మో ఫిగర్ చెప్పండి మేడం. 10,100. 10,100 వాసు గారి ఫ్యామిలీ పాట. 10,100 10,116 10,116లో గోవిందరావు గారి పాట. 10,116లో గోవిందరావు గారి పాట. ఊహించిన స్పందన వస్తుంది. గట్టిగా చెప్పండి. జై బోలో గజానన మహారాజుకి. 10,021. 10,021 10,121 సారీ 116 ఇందాక ఉండింది. 121 10,121 10,151 గట్టిగా చెప్పట్లు నాయుడు గారి పాట. 10,151 రూపాయలు. 10,151 రూపాయలు. ఒకటోసారి 10,151 ఒకటోసారి 10,151 శ్రీ శివపుత్ర గణేష్ అసోసియేషన్ వారి విఘ్నేశ్వరుడి చేతిలోని 6 కేజీల అత్యద్భుతమైన లడ్డూని సొంతం చేసుకోవడానికి నాయుడు గారు 10,151 రూపాయని వారి ధరగా నిర్ణయించారు. ఒకటోసారి రెండోసారి 10,151 రెండోసారి. మంచి తరుణం మించిన దొరకదు, ఆలోచించిన ఆశాభంగం. చివరి అవకాశం మీకోసం. ఆ విఘ్నేశ్వరుడి చేతి స్పర్శన తాకినటువంటి లడ్డు 6 కేజీల విలువైంది. 6 కేజీల బరువైంది. అత్యద్భుతమైన లడ్డు. మళ్ళీ ఏడాది వరకు ఈ అవకాశం ఎప్పుడు ఎవరికి రాదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు తీసుకునే ధరకి వాళ్ళు 9 రోజులు నవరాత్రులకి ఉపయోగించే ఎక్స్పెండిచర్గా మాత్రమే వాడుకుంటారు. దుబారా ఖర్చు 1 రూపాయి కూడా వాళ్ళు చేయరు. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, మీ అందరు కూడా తెలుసు. ఒక్కసారి వాళ్ళ క్రమశిక్షణకు మీరు గట్టిగా చెప్పండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎంతకంటే వైభవంగా చేయడానికి మీరు చేసే ఎంకరేజ్మెంట్ లాగా నిలుస్తుందని తెలియజేస్తూ 10,151 రెండోసారి. 10,151 రెండోసారి. మళ్ళీ దీన్ని కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ యూత్ మీరందరూ కోఆపరేట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 మేడం మళ్ళీ చేస్తుంది. మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది. మేడం చెప్పండి. 10,161. 10 రూపాయలు పెంచేస్తారు మేడం. 10,161 10,161 వాసు గారి ఫ్యామిలీ పాట.
జై బోలో గజానన మహారాజుకి 10,161 వాసు గారి ఫ్యామిలీ పాట. ఒకటోసారి కొంచెం స్పీడప్ చేస్తున్నాను, మళ్ళీ మాకు పాడడానికి కూడా అవకాశం దొరకదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు 11 o'clock వరకే పర్మిషన్ ఇచ్చారు, ఒక అరగంట అటు ఇటు చేసుకోమని చెప్పారు. 10,161 10,161 మేడం పాట, వాసు వాళ్ళ ఫ్యామిలీ పాట. అది రెండోసారి 10,161 రెండోసారి 10,200 నాయుడు గారి పాట 10,200. గట్టిగా చెప్పండి ప్లీజ్. 10,200 జై బోలో గజానన మహారాజుకి. 216 గోవిందరావు గారి పాట. 10,216 గోవిందరావు గారి పాట. ఎంకరేజ్ చేయండి ప్లీజ్, గట్టిగా చెప్పండి. 10,216 పెద్దలు చెప్తున్నా, మీకోసమే చేసేది అంతా. 10,216కి నాకైతే ఏమి లేదు మరి. వెరీ గుడ్ వెరీ గుడ్. అందరు లేచి నిలబడి పక్కకు రండి అందరు, మీరు ప్లీజ్. యూత్ అందరూ. దండాలయ్యా ఉండాలయ్యా అయ్యో చయ్యా దేవా నీ అందాలంగా ఉండాలయ్యా చూపులు చయ్యా దేవా హిందీ ఆదరించి చయ్యా హిందీ ఆదరించి తోడు తీరా చయ్యా దండాలయ్యా ఉండాలయ్యా అయ్యో చయ్యా దేవా నీ అందాలంగా ఉండాలయ్యా 10,200 ఒక్కసారి యూత్ కోసం గట్టిగా చెప్పండి ప్లీజ్. 10,200 నాయుడు గారి పాట. ఈ నెక్స్ట్ థీమ్ మారే ఉంటుంది ఇక. 10,200 తొందర స్పీడప్ చేస్తున్నాం ప్లీజ్ మేడం. 10,221 వాసు గారి ఫ్యామిలీ పాట. 10,221 10,221 వాసు గారి ఫ్యామిలీ పాట. వాళ్ళు ఈ విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలు చేయాలనుకున్న చందాలకు వెళ్ళినప్పుడు కొంతమంది 11 రూపాయలు 51 రూపాయలు ఇస్తే వాళ్ళకి చిన్నతనం అనిపించింది. ఏంది మేము ఇంత పెద్ద యూత్ ఇంత అది మాకు ఇంత ఉంది, మేము 50 రూపాయలు 11 రూపాయలు తీసుకోవడమేనని వాళ్ళు ఈ చందాలు అడగడం మానేస్తారు. ఒక వారం రోజులు తిరిగారు వాళ్ళకి తెలిసి, ఒక వారం రోజులు తిరిగారు అలాగే ఒక 1 వీక్ తిరిగారు పాపం వాళ్ళ చందాల కోసమని. ఎవరు సరిగ్గా పాపం వాళ్ళకి స్పందించలేదు. తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోయి మాకు చందా ఎవరు వేయకపోయినా పర్లేదు మేము వేసుకొని చేస్తామని ఇంత వైభవంగా ఈ 9 రోజులు డెకరేషన్ చేసి స్వామివారి ఊరేగింపు రేపు అత్యంత వైభవంగా చేస్తున్నారు. ఇందులో దాదాపు 3 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా పెద్దల సహకారంతో చేస్తారు. కాబట్టి వాళ్ళని మరింత ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కి ఇంకా వాళ్ళు ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేయడానికి దోహదపడుతుంది. కాబట్టి తెలియజేస్తూ 10,216 మేడం పాట హైయెస్ట్ ఇప్పటికైతే. ఒకటోసారి వాసు గారి ఫ్యామిలీ పాట 21 సారీ 10,221 10,501 గట్టిగా చెప్పండి. 10,501 జై పాట. ఒకటోసారి రెండోసారి మూడోసారికి కౌంట్ స్పీడప్ చేస్తున్నాను ప్లీజ్. 1 2 3 4 5 6 7 8 చేయండి సార్. అయితే 10,500 501 సార్ గోవిందరావు గారి పాట. చెప్పండి మేడం. 10,511 10 రూపాయలు పెంచేసింది మేడం. 10,511 మీరు 501 అంటే మేడం 511 చేసేస్తారు. నేను 10,000 పక్కన పెట్టేస్తున్నాను. 500 నుంచి పాడదాం. 10 మర్చిపోయి 500 నుంచి పాడదాం. 511 10,511 వాసు గారి ఫ్యామిలీ పాట. ఒకటోసారి 516 గోవిందరావు గారి పాట. గట్టిగా చెప్పట్లు. 516 10,511
51 551 551 నాయుడు గారి పాట 10,000 ముందుంది, అది మర్చిపోదాం. 551 నాయుడు గారి పాట 600 10,600 వాసు గారి ఫ్యామిలీ పాట. వాసు గారి కుటుంబ సభ్యులు. వాసు గారు న్యూజిలాండ్లో కదండి ఉంది, అమెరికాలో చెన్నైలో ఉందట. సరే, వాసు గారి పాట 10,600. ప్లీజ్ సార్ స్పీడప్ చేద్దాం ప్లీజ్. ఇంకొక అరగంట పాటలు పాడుకుంటే అందరూ, ఇంకొక 4 పాటలు పాడిన తర్వాత హారతి అవుతుంది సార్. 10,999 10,999 ఒకేసారి. సూర్యనారాయణ అంకుల్ 9,999 అంటే ఏకంగా గోవిందరావు గారు 10,999 అనేసారు. 10,999 సారీ. ఒకటోసారి, రెండోసారి కౌంట్ డౌన్. ఈసారి నిజంగా సీరియస్. చేతి ముందే ఎత్తుతుంది ఆపేస్తాను, 5 లోపు ఎత్తుతుంది ఆపుతాను, లేకపోతే ఆపనిక. 1 2 3 4 5 6 7 8 9 10. థ్యాంక్ యూ. ఒకసారి యూత్ అంకుల్ని గట్టిగా అందరూ ఎత్తుకొని తీసుకొని రండి ఇక్కడికి. సూర్యనారాయణ గారి చేతుల మీదుగా వారికి ఈ లడ్డూని అందజేయాలి. పెద్దలు సూర్యనారాయణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్ వారిని పూలమాలతో సత్కరించండి. గోవిందరావు గారి ఫ్యామిలీ, నాయుడు గారి ఫ్యామిలీ వేదికలకు వచ్చారు. ముందుగా గోవిందరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సూర్యనారాయణ గారి చేతుల మీదుగా పూలమాల శాలువాని స్వీకరించాలి.
పవన్ సాయి ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను సార్ ప్లీజ్. మీరు ఏమనుకోనంటే వేలం పాట మాత్రం ఒకటే ఉంటుంది. 10,999కి వారు తీసుకున్నారు. మీరు మనస్ఫూర్తిగా వీళ్ళకి ఏదైనా వేయాలనుకుంటే కూడా అనౌన్స్ చేయొచ్చు సార్ ప్లీజ్. ఇంతదాకా మీరు పాడారు వేలం పాటని, లడ్డు వేలం పాటలో వాళ్ళు సొంతం చేసుకున్నారు. అయినా ఇంత దూరం మీరు తీసుకొచ్చారు, కార్యక్రమం విజయవంతం చేశారు. మీ మనస్ఫూర్తిగా మీరు ఏదైనా చేస్తే రెండో వ్యక్తిగా మీరు మిగిలిపోతారు ఈ వేలం పాటలో. ఇంకా అడిషనల్ గా 1,116 సార్ ఇంటి దూరం పాట కనిపిస్తారు. గట్టిగా చెప్పండి ప్లీజ్. మేడం మీరు కూడా వాసుగారు ప్లీజ్ వేదిక రండి. మీ అందరి స్ఫూర్తితో పాట విజయవంతం అయింది. మీరు కూడా వేదిక ప్లీజ్. ముందుగా గోవిందరావు గారు పూలమాల శాలువాతో సత్కరిస్తారు. గోవిందరావు గారిని రమ్మని కోరుతున్నాం ప్లీజ్. వారిని కూడా పూలమాల శాలువా అందుకోవాల్సిందిగా కోరుతూ సార్ నాయుడు గారిని వేదికలోకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. నాయుడు గారిని కూడా వారు ఈ వేల పాటలో పాల్గొంటూ వారు ఒక 1,116లో అడిషనల్ గా లడ్డు పోయినప్పటికీ ఒక 1,116 వాళ్ళు గిఫ్ట్ గా మళ్ళీ యూత్కి ఇస్తున్నారు. వారికి చిన్న పూలమాల. అలాగే వాసు గారు ఫ్యామిలీ పురుషోత్తం గారు వీణ గారు వారు దంపతులు ఉంటే వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పురుషోత్తం గారు వీణ గారు ఈ వేలం పాట విజయవంతం అవడానికి అందరూ సహకరించారు. మీ అందరికీ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా నిండుగా దండుగా మెండుగా ఉండాలని కుటుంబం అందరూ కూడా సుఖశాంతులతో చల్లగా ఉండాలలా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీకు ఉండాలని వేడుకుంటూ పురుషోత్తం గారిని వీణ గారిని దంపతులను వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. మీరు కూడా చివరి అవకాశంగా మొదటి స్థానం రెండో స్థానం పోయింది సార్. ఇందిరా గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. గోవిందరావు గారు నాయుడు గారి ఫ్యామిలీ ప్లీజ్. ఇందిరా గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ఇందిరా గారు వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఈసారి గోవిందరావు గారు తీసేస్తున్నారు 10,999. నెక్స్ట్ ఇయర్ మరి రెండు ఫ్యామిలీస్ లో ఎవరికైనా రావాలని అందరూ గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా అవకాశం. వాసు వాళ్ళ ఫ్యామిలీ వారు కూడా మూడో స్థానంలో నిలిచారు వేలం పాట. వారు కూడా మనస్ఫూర్తిగా ఏదైనా ఇంతసేపు వేలం పాట పాడారు. మీ కానుకగా మీకు వచ్చినంత అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. 10,999తో గోవిందరావు గారు లడ్డూను సొంతం చేసుకున్నప్పటికీ రెండో స్థానంలో మూడో స్థానంలో నిలిచినటువంటి వాళ్ళు మనస్ఫూర్తిగా కానుక వేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆశిస్తున్న నిండుగా దండిగా మెండుగా ఉండాలని మరొకసారి ఆ భగవంతుడు ఆయురాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ సార్.
పెద్దలు సూర్యనారాయణ గారికి పూలమాల శాలువా సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇంత పాటించి అందరినీ ఇబ్బంది పెట్టి నేను ఏం చేస్తాను, నాకు కనీసం ఒక పూలమాల కూడా లేదు. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఏటా ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేయండి. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీకు వెళ్ళ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ వేలంపాటిని ఇంత ఘనంగా నిర్వహించడానికి శ్రీనివాసరాజు గారు చాలా సహకరించారు. మరి వారందరికీ వాళ్ళ బృందానికి కూడా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు, అంటే అందరికీ వాళ్ళు చప్పట్లు కొట్టించారు, వారికి చప్పట్లు మనం కొట్టుతాం. ఇప్పుడు పూలమాలను వేసి అలాగే సవరణ వేసి సత్కరిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి బృందాన్ని కూడా అలాగే సాలువ పూలమాల సత్కరిస్తున్నారు. నా వంతుగా ఈరోజు ముందే రాజు నవరాత్రోత్సవాల్లో ఒకరోజు మీ కార్యక్రమం చేయాలన్నప్పుడు వాస్తవంగా అందరి రెమ్యూనరేషన్స్ కలిపితే ఒక 6,000 వరకు అవుతుంది, మినిమంగా చేస్తే అని చెప్పాను అప్పుడు రాజుకి. రాజు అన్నాడు, నేను ఒక 3,000 కంటే 4,000 కంటే ఇచ్చుకోలేనన్నా, ఎలాగైనా చేయండి అన్నాడు. ఆయన 3,000 ఇచ్చాడు. నేను 3,000 నా తరఫు నుంచి నేను స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమాన్ని మా ఆర్టిస్ట్ని కేవలం రెమ్యూనరేషన్ టైట్ అది నా వంతుగా చేసి శ్రీనివాస్ గారు తబలా కళాకారుడు, మంచి రికార్డింగ్ ఆర్టిస్ట్. సార్ మా కళాకారులందరికీ మీరు చెప్పండి ప్లీజ్. వచ్చారు వేణుగోపాల్ రాజు గారు, తను కూడా రికార్డింగ్ ఆర్టిస్ట్. వీళ్ళ అబ్బాయి కీబోర్డ్ ప్లేయర్, వీళ్ళ అబ్బాయి ఇంకో అబ్బాయి ప్యాడ్ ప్లేయర్. వారికి శాలువా పూలమాలతో సత్కారం. శ్రీదేవి గారు గాయని, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఇందిరా గారు ఎక్కడున్న వేదిక మీద రావాలి. ఇందిరా మేడం ఎక్కడున్న వేదిక మీద రావాలి ప్లీజ్, ఒక్క నిమిషం. ఇందిరా గారు లేదంటే ఎవరన్నారండి, చిన్నారండి. మౌనిక సేనూరు అమ్మ, సేనూరు మా గాయని శ్రీదేవిని పూలమాలతో తను రెగ్యులర్గా టీవీ షోస్ ఇస్తున్నారు శ్రీదేవి గారు. ఈ రోజు కూడా సాయంత్రం 3 గంటల పాటలు వచ్చాయి. శ్రీ శ్యామ్ గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. శ్యామ్ గారిని పూలమాలతో సత్కరించాల్సిందిగా సార్ మిమ్మల్ని పురుషోత్తం గారిని కోరుతున్నాను. నెక్స్ట్ వేణు, కీబోర్డ్ ఆర్టిస్ట్ వేణు. శ్యామ్ గారు బ్యాక్ ప్లేయర్, అలాగే వేణు కీబోర్డ్ ఆర్టిస్ట్. మా సౌండ్ సాగర్, సౌండ్ ఆపరేటర్ మాకు సాగర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు ప్లీజ్. ఈ నవరాత్రోత్సవాల్లో మేము కంటిన్యూగా మా టీం రోజు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సాగర్ గారికి పూలమాల, అలాగే వేణు గారికి పూలమాల. విఘ్నేశ్వరుడి మెడలోని పూలమాల ఇవి అందరికీ దొరకదు, ఇది కూడా మనకి అదృష్టం. సాగర్ గారు వేదిక మీద అందరూ ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఒక 2-3 పాటలు, ఎందుకంటే లేట్గా కొంతమంది వచ్చారు, వాళ్ళ కోసం ఒక 2-3 పాటలు పాడి మా కార్యక్రమాన్ని ముగిస్తాం. చివరిగా ఒక 2 పాటలు, ఆ పాటల తర్వాత మా కార్యక్రమాన్ని ముగిస్తాం.
ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కాలనీ పెద్దలందరికీ, కాలనీ వాసులందరికీ మరొకసారి హృదయపూర్వక కళాభివందనాలు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ